పరిధి దాటి కడితే ఇందిరమ్మ పథకం రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేపట్టే గృహ నిర్మాణంలో ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణం మించితే అనర్హుల కింద గుర్తిస్తున్నారు. అవగాహన లోపంతో ఉన్నంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు నిరాశ మిగులుతూ ఉంది. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంపై అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం కలిగి ఉన్న పేదవారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు ఇష్టం వచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవచ్చని ప్రభుత్వం చెప్తూ ఉంది. లబ్ధిదారులకు పలు విడతల్లో 5 లక్షల సాయం అందజేయనున్నట్లు చెప్తూ ఉంది. అయితే కొందరు 600 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టారు. దీంతో వీరికి మొదటి విడతగా పునాది స్థాయిలో చెల్లించే ₹1,00,000 నిలిపివేస్తున్నారు. 600 చదరపు అడుగుల స్థలం మించి నిర్మాణం చేపట్టిన వారు పేదలు కాదని, వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించదని చెల్లింపులు నిలిపివేస్తూ ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. సొంత స్థలం ఉందని నిర్మాణం చేపట్టడమే తప్ప తాము ధనికులం కాదని వాపోతున్నారు. అవగాహన లేక తప్పిదం చేశామని, నిబంధనలు తెలిసి ఉంటే నిర్ణీత స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టేవారమని చెబుతూ ఉన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన మండలానికి 1 గ్రామం చొప్పున మొత్తం 31 గ్రామాల్లో 1906 ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. వీరిలో పునాది స్థాయి వరకు నిర్మాణం చేసిన 47 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొదటి విడతగా చెల్లించారు. దాదాపు 20 మందికి అనుమతుల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు నిర్మించారని బిల్లులు నిలిపివేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో మంజూరు చేసిన 3,500 ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతూ ఉంది. త్వరలో ఎంపిక పూర్తి కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎంపికైన వారు 600 చదరపు అడుగుల విస్తీర్ణం మించకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని అధికారులు చెబుతుండగా, ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి మండలానికి 1 గ్రామాన్ని సెలెక్ట్ చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఇవ్వగా, కొందరు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపడితే, మరికొందరు స్థలం ఉంది కదా అని 600 అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంతో ఇంటి నిర్మాణం చేపట్టడంతో తొలి విడత ₹1,00,000 వారి ఖాతాలో జమ కావాల్సి ఉండగా ఆగిపోయింది. 600 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేవారు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులని వారు ధనికులుగా గుర్తిస్తుందని, కాబట్టి వారికి ఈ పథకం రద్దవుతుందని ప్రభుత్వం అయితే చెబుతూ ఉండగా, ఇకపై ఎవరైనా సరే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టేటప్పుడు తప్పనిసరిగా 400 లేదంటే 600 చదరపు అడుగుల విస్తీర్ణం లోపే ఉండేట్లు చూసుకుంటే మీకు ప్రభుత్వం ఇచ్చే ₹5,00,000 ఆర్థిక సహాయం అందుతుంది. లేని పక్షంలో మీరు కోల్పోవలసి వస్తుంది అని అధికారులు లబ్ధిదారులను హెచ్చరిస్తూ ఉన్నారు.